ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాలాపూర్ లడ్డు మన తెలుగు వారందరూ కూడా బాలాపూర్ లడ్డుని దర్శించుకోవాలని తహతహలాడతారండి. ఈరోజు మనందరికీ కూడా ఆ గణేశుడి దగ్గరికి వెళ్ళే ప్రసాదాన్ని ముందుగా చూపించే అవకాశం మనకి ఉమామహేశ్వరరావు గారి ద్వారా దక్కిందండి. గత 15 సంవత్సరాలుగా బాలాపూర్ గణేశుడికి భక్తిపూర్వకంగా ఆయన లడ్డూని సమర్పిస్తూ వస్తున్నారు. ఆయనే మన హనీ ఫుడ్స్ తాపేశ్వరం కాజా దేవు ఉమామహేశ్వరరావు గారు, ఆయన సతీమణి వాళ్ళ మనవడు రాజరాజేశ్వరి. గత 15 సంవత్సరాలుగా మీరు ఇలా ఇస్తూనే వస్తున్నారు. అవునండి. మీ సహాయ సహకారాలు మీ గురించి అనుక్షణం చెప్తానే ఉన్నారండి. అంటే కుటుంబ సమేతంగా మేము అందరూ కష్టపడుతున్నాం. భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్నాం. ఆయన ప్రతి అనుక్షణం నుండి ప్రతి ఒక్క మాటలోనూ తన భార్యను తలుస్తూనే ఉన్నారండి. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అనడానికి ఉదాహరణ మీరు. అంటే ఆయన సహకారం లేకపోతే మనం ఏం చేయాలి? అంతే మేడం, అలాగే ఈ లడ్డూలు మేము లావుబూన్తో చేస్తామండి తాపేశ్వరాన్ని. అదే పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. వాళ్ళ కమిటీ వాళ్ళు ఏంటంటే సన్నబూంది చేయమన్నారు, మన మోతీచూరి లడ్డు. కొంతకాలం అది పెట్టాము. ఒక సంవత్సరం నేను ఈ తిరుపతి లడ్డు ఎవరో అమెరికా నుంచి మనకు ఆర్డర్ ఇచ్చారు. సేమ్ తిరుపతి లడ్డులాగా ఉండాలి, అలాగే అప్పాలు చేయాలి. ఆర్డర్ ఇచ్చి నేను ఎందుకో రుచి చూస్తే చాలా బాగుంది, ఇలాంటి లడ్డు పెడితే బాగుంటుంది కదా అని నేను వాళ్ళతో చెప్పలేదు, కమిటీ వాళ్ళతోటి. నేను 2-3 రోజుల ముందర వెళ్తాను ఆ మండపం అన్నీ చూడడానికి. వెళ్తే అక్కడ వెంకటబాబు సెట్టింగ్ వేసి ఉంది. నేను పట్టుకెళ్ళిన లడ్డు కూడా అన్నమయ్య లడ్డు, తిరుపతి లడ్డు. వాళ్ళందరూ చూసి ఇదేంటిది, వాళ్ళు ఏం చెప్పలేదు ఈ ఫలానా వేస్తామని. అలాగా మెరేకల్గా ఈ లడ్డు సెట్ అయింది. అప్పటి నుంచి ఇదే ఫ్లేవరు ఆనవాయితీగా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక మిరాకిల్ నా జీవితంలో. అంటే నేను కూడా ఎప్పటికప్పుడు అనుకునేవాడిని, బాలాపూర్ లడ్డూకి ఒక ఫ్లేవర్ ఉండాలి. అంటే తిరుపతి లడ్డు అనగానే గుర్తుపడతారు, అలాగే అన్నవరం ప్రసాదం అంటే గుర్తుపడతారు, శ్రీశైలం ప్రసాదం అంటే గుర్తుపడతారు. అలాగే మన బాలాపూర్కి ఒక ప్రత్యేకత ఉండాలని రకరకాలు మారుస్తూ ఉంటామండి. ఇది సెట్ అయింది నాలుగుకి. అదండి, అది ఒక మిరాకిల్.